నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. ప్రజాస్వామ్యం అంటే ప్రజల కోసం, ప్రజల చేత. కానీ కాంగ్రెస్ నిఘంటువులో మాత్రం ప్రజాస్వామ్యం అంటే పైరవికారుల కోసం, గాంధీ భవన్ చేత అని మారిపోయిందా? ఎన్నికలంటే ఎందుకు ఈ వణుకు? గల్లీలో గెలిచే సత్తా లేకనే ఢిల్లీ పెద్దల ఆశీస్సులతో నామినేటెడ్ నాటకానికి తెరలేపారా? అసలు హస్తం పార్టీ కోటలు బద్దలవుతున్నాయా? గులాబీ బాస్ వ్యూహాలకు కాంగ్రెస్ గజగజ వణికిపోతోందా అన్నది ఈ వీడియోలో చూద్దాం. తెలంగాణ పాలిటిక్స్ లో ఇప్పుడు ఒకటే వార్త. అదేంటంటే మన హస్తం పార్టీకి ఒక్కసారిగా వణుకు మొదలైంది. ఎక్కడ అనుకుంటున్నారా? గల్లీలో కాదు, ఏకంగా రైతన్నల గుండెకాయ లాంటి సహకార సంఘాల్లో. ఎన్నికలు పెడితే ఎక్కడ ఈడ్చి కొడతారో అని భయపడి ఏకంగా నామినేటెడ్ అనే కొత్త పల్లవి అందుకుంది కాంగ్రెస్ సర్కార్. ప్రజాస్వామ్యం గురించి గొప్పలు చెప్పే నాయకులు ఇప్పుడు ఓట్లంటే జంకుతున్నారు. గెలుపు మాదే అని డబ్బా కొట్టుకునేటోళ్లు క్షేత్రస్థాయిలో నామినేటెడ్ పద్ధతికి తెరలేపారు. ఇక విషయంలోకి వస్తే, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వేల సంఖ్యలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు పదవులను ఎన్నికల ద్వారా కాకుండా తమకు నచ్చిన వాళ్ళని కూర్చోబెట్టుకోవాలని మంత్రివర్గం డిసైడ్ అయింది. ఎందుకంటే జనాల్లోకి వెళితే అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేరు కాబట్టి. రుణమాఫీ ముచ్చటైపోయింది, సగం మందికి అయింది, సగం మందికి కాలేదు. ఆర్టీసీ కార్మికుల గోసేంటి? ఎన్నికల ముందిచ్చిన హామీలు అటకెక్కాయి. రైతు భరోసా ఎక్కడా? వెతికినా కనిపించట్లేదు కదా. ఇన్ని తప్పులు పెట్టుకొని రైతు దగ్గరికి వెళ్ళి ఓటడిగే ధైర్యం ఉందా? అందుకే ఎన్నికలు వద్దు, నామినేటెడ్ ముద్దు అంటున్నారు. ఇది ఎన్నికల నుంచి పారిపోవడమే కదా. ఇక్కడ ఇంకో కామెడీ ఏంటంటే, కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ తగాదాలు ఏ రేంజ్లో ఉన్నాయో మనందరికీ తెలుసు. ఒకరికి పదవిస్తే ఇంకొకరు కండువా తీసేసి పక్క పార్టీలోకి వెళ్ళడానికి రెడీగా ఉన్నారు. ఈ రాజకీయ నిరుద్యోగులను ఎలాగోలా శాంతింపజేయాలి కదా. అందుకే ఈ సహకార సంఘాలను పునరావాస కేంద్రాలుగా మార్చేస్తోంది సర్కార్. టాలెంట్ లేకపోయినా, జనం మద్దతు లేకపోయినా కేవలం గాంధీ భవన్ లో పైరవీలు చేసుకుంటే చాలు, డైరెక్ట్ గా కుర్చీలో కూర్చోవచ్చు. రైతులకు సేవ చేయడం కంటే తమ అనుచరులకు మేత వేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు కనిపిస్తోంది. సరిగ్గా ఇక్కడే బీఆర్ఎస్ శ్రేణులు ఎంట్రీ ఇస్తున్నాయి. మీకు దమ్ముంటే, ధైర్యం ఉంటే ఎన్నికలు పెట్టండి, ఎవరు గెలుస్తారో చూద్దాం అని విపక్షాలు ఛాలెంజ్ చేస్తున్నాయి. బీఆర్ఎస్ వాదనలో లాజిక్ ఉంది. ఎందుకంటే గత 10 ఏళ్లలో రైతులు పొందిన ప్రయోజనాలు, ఇప్పుడు పడుతున్న ఇబ్బందులను బేరీజు వేసుకుంటున్నారు. అందుకే ప్రభుత్వం భయపడుతోంది. ఎన్నికలు పెడితే గులాబీ జెండా మళ్లీ రెపరెపలాడటం ఖాయమని, కాంగ్రెస్ కనుమరుగవడం తథ్యమని ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు చెప్తున్నాయి. ఆ రిపోర్ట్లు చూశాకే మన పెద్దలు నామినేటెడ్ బాట పట్టారు. అసెంబ్లీలో ఇచ్చిన హామీలు నీటి మూటలు, క్షేత్రస్థాయిలో వ్యతిరేకత కొండంత, పార్టీలో నాయకుల మధ్య యుద్ధం సముద్రమంత. ఈ మూడింటి మధ్య కాంగ్రెస్ నలిగిపోతోంది. అందుకే వచ్చే ఎన్నికల్లో ఓటమి ఖాయమని ముందే రాసి పెట్టేసుకున్నట్లున్నారు. సహకార ఎన్నికల నుంచి పారిపోతున్నారంటేనే అర్థం చేసుకోండి. రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఇదే డ్రామా రిపీట్ చేస్తారు. కానీ రైతన్నలు అన్ని గమనిస్తున్నారు. సహకార సంఘాల్లో నామినేటెడ్ పద్ధతి అనేది కేవలం కాంగ్రెస్ నాయకుల స్వార్థం కోసం తీసుకున్న నిర్ణయం. ఇది ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే. రాబోయే రోజుల్లో ప్రజలే వీరికి బుద్ధి చెప్పడం ఖాయంగా కనిపిస్తోంది.